అందరికీ హాయ్ అండి. ముకుందా జ్యువెలరీలో న్యూ కలెక్షన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. గోల్డ్ బ్యాంగిల్స్ అండి. మళ్ళీ పిచ్చికి బ్యాంగిల్స్ అనుకుంటారేమో. అయితే నేను కొన్న రోజు వచ్చేసి 12వ తేదీ డిసెంబర్ 2024. నేను రికార్డ్ చేస్తున్న వాయిస్. ఇవి వచ్చేసి వెయిట్ 48 గ్రామ్స్ 40 మిల్లీగ్రామ్స్తో ఉంది. గ్రామ్ రేటు 7,285 రూపాయలు. సో అదంతా పెట్టుకుంటే ఓన్లీ గోల్డ్ రేటు 3,52,594 రూపాయలు పడింది. జిఎస్టీ వచ్చేసి 3%, 11,234 రూపీస్ పడింది. సో మనకి విఏ వచ్చేసి 7%తో వేశారు. సో టోటల్గా 3,85,705 రూపీస్ పడింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత అయింది, ఎన్ని గ్రామ్స్ పడింది, విఏ ఎంత పడింది, జిఎస్టీ ఎంత పడింది, టోటల్గా ఎంత అయింది, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఇలా కామెంట్లలో అడుగుతుంటారు. సో అడగకుండా ఉండడం కోసం, మీ అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఇంకొకటి, 1.5 year నుండి నేను ఈ ముకుందా జ్యువెలరీకి షాప్కి వెళ్తున్నాను. విఏ 2 నుంచి 12% వరకే ఉంటుంది. ఎంత హెవీ ఆర్నమెంట్ అయినా 12% వరకే ఉంటుంది. సో అందుకే అది ఒకటి నాకు బాగా నచ్చింది. అందుకే రెగ్యులర్గా వెళ్తున్నాను. నేను వెళ్తున్న టైంలో చాలా కలెక్షన్గా తీసుకున్నాను. అందులో ఈ రీసెంట్గా తీసుకున్న కలెక్షన్ ఇది అనమాట. ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా కలెక్షన్ చూపిస్తారు, క్లోజ్గా మాట్లాడతారు. సో నాతో అయితే చాలా మంచిగా ఉంటారు, చాలా మంచిగా పరిచయం అయ్యారు. అందుకే చాలా ఇష్టంగా వెళ్తుంటాను. నాతో కూడా జోక్స్ వేసుకుంటూ అక్కడ మాట్లాడిస్తూ ఉన్నారు కౌంటర్ దగ్గర కూడా. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ప్రజెంట్ 4 ఉన్నాయండి. 5ది కూడా స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నేను కూకట్పల్లి బ్రాంచ్లో తీసుకున్నాను. ఖమ్మంలో ఒకటి ఉంది, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒకటి ఉంది, సోమాజిగూడలో ఒకటి ఉంది, ఇంకోటి హన్మకొండలో కూడా ఒకటి ఓపెన్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్లోనే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. సో వీళ్ళు ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ వస్తున్నారు, బ్రాంచెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ. లైట్ వెయిట్లో డిజైన్స్ మంచిగా బాగుంటాయి. విఏ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది బయట వాళ్ళతో పోల్చుకుంటే. సో అందుకే నేను కూడా రెగ్యులర్గా వెళ్తాను కూడా ఎప్పటికీ. ఇప్పటికే చాలా కలెక్షన్స్ నేను అక్కడ తీసుకున్నాను. ఫ్రెండ్స్కి చెప్పాను, రిలేటివ్స్కి చెప్పాను, వాళ్ళు కూడా వెళ్ళి తీసుకున్నారు. సో ఇదంతే ప్రమోషనల్ వీడియో కాదు, నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇక్కడే కొనాలని ఏం లేదండి. ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు విఏ ఎంత ఉంది, జిఎస్టీ ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చూసుకొని స్టోన్ ఛార్జెస్ ఎంత ఉంది ఏంటి అనేది బాగా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే రూపాయి మనం పోగు చేసి కష్టపడి చేస్తుంటాం కదా. సో ఇలాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సమ్ టైంలో మనం మోసపోతూనే ఉంటాము. గమనించుకోండి కొంచెం. బ్యాంగిల్స్ చాలానే చూశాను, నాకు ఈ మోడల్ నచ్చింది. సో తీసుకున్నాను. మీరు కామెంట్లలో చెప్పండి ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి, ఛార్జెస్ ఎలా వేశారు, ఇవన్నీ. ఒకవేళ నాకు తెలియకపోయినా మీకు ఒకవేళ తెలిసినా ఎవరికైనా నాకు కామెంట్లో చెప్పండి. సో నాకు మాత్రం చాలా బాగా క్లోజ్ అండి మేనేజర్ కానీ అక్కడున్న స్టాఫ్స్ కానీ. అందుకే నేను చాలా మంచిగా వెళ్తుంటాను, వాళ్ళు కూడా నాతో మంచిగా మూవ్ అవుతుంటారు. ఇది అండి ఈరోజుటి కలెక్షన్ వ్లాగ్ వీడియో. ఎలా ఉందో చెప్పండి. బాయ్.